మొరపెట్టుము గ్రహ్యముగాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతులు దేవుడే తెలుపును. మరియు గూఢమైన సంగతులు దేవుడే తెలుపును. నీతివంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. వారు తమల వృక్షము వలె మోముదురు. వారు తమల వృక్షము వలె మోముదురు. పరిశుద్ధ గ్రంథములో ఇర్మీయా గ్రంథం 33:3 దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేయదను. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చేదను. నీ ఉత్తరమిచ్చేదను. మరి నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు బయలుపరిచేదను అని దేవుని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి సహోదర ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎవరికి ఉత్తరం ఇచ్చినాడు, ఎవరికి ఉత్తరం ఇచ్చినాడు అనేది మన దేవుని వాక్యంలో ఉండి చూసినట్టయితే మొరపెట్టిన వారికి అందరికీ ఆయన ఉత్తరం ఇచ్చినవాడు. కీర్తనలు 120 శ్రమలో ఉన్నవారు మొరపెట్టినప్పుడు వారికి ఉత్తరం ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. కీర్తన గ్రంథం 120 యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 శ్రమ సంభవించినప్పుడు మొరపెట్టిన వారికి ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 2 సమూయేలు 27:7 నా శ్రమలో నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఆయన దేవుని వాక్యం రాయబడింది. నిర్గమకాండము 3వ అధ్యాయం 7 ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టినారు. అప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చి మోషేను పంపినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నీవు నేను మన శ్రమలో ఉన్నామా, బాధలో ఉన్నామా, మరి అయితే దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థనను సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథం ఇంకా దేవుని వాక్యంలో గమనించినట్టయితే కీర్తన గ్రంథం 118:5 ఇరుకులో ఉన్నవారు మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అదే కీర్తనలు 4:1 నీతికి ఆధారమైన దేవా అని కీర్తనకారుడు మొరపెట్టినప్పుడు ఆయనకు ఉత్తరం ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరుగుదురు కదా. మరి అడిగిన వారికి ప్రతి ఒక్కరికి మంచి ఈవులే దేవుడు ఇస్తారని సెలవు ఇచ్చినారు. అదే మత్తయి సువార్త 7:10-11 రాయబడి ఉంటుంది. కాబట్టి సహోదర మనం అడగకపోవడం ద్వారా మంచి ఈవులు మనము పొందలేకపోతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. కాబట్టి మన దేవుని దగ్గర ఏమేమి ఉన్నాయి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. మనం అడిగితే చాలు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 58:9 ఆయన పిలువగా మరి ఆయన మనకు పలికేవాడుగా ఉంటున్నాడు. మనం పిలిస్తే చాలు ఆయన. మరి ఆ సమూయేలును ఏం చేసిన ఆయన పిలిచే దేవుడుగా ఉంటున్నాడు. సమూయేలు గ్రంథం 3:6 సమూయేలును పిలిచినాడు. సమూయేలు అని పిలిచినప్పుడు ఆయన మరి లేచి ఏలియా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నన్ను పిలిచిదివా అంటే పోయి పండుకోపో, నేను పిలవలేదంట. అట్లా మరి దేవుని వాక్యంలో అనేక సార్లు పిలిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర యెషయా గ్రంథం 30:19 మరి మాట
వినగానే మాట వినేవారిగా ఉంటున్నాం. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పవిత్రత కలిగిన వారంగా ఉండాలి. మనం యెషయా గ్రంథం 59 మొదటి వచనంలో మనం చూసుకుంటున్నాం. ఇంకా దేవుని వాక్యములో ఎవరెవరికి దేవుడు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడంటే, శ్రమలో మొరపెట్టిన వారికి దేవుడు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇబ్బందిలో ఉన్నవారు మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. తర్వాత మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో ఆయన పిలిచినప్పుడు, మనం పలికినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి 4వదిగా ఆయన కీర్తన గ్రంథం 86:7 వచనంలో ఆపద కాలంలో వచ్చినప్పుడు ఆయన మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా. కీర్తనలు 86:7 వచనంలోను, కీర్తన గ్రంథం 21:2 వచనాల్లో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అని దేవుని వాక్యంలో రాయాలి. కాబట్టి ఆపద వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టేవారిగా ఉన్నాడు. ఇంకా న్యాయాధిపతుల గ్రంథములో మరి సంసోను ఏం చేసినాడంటే, మరి దెలీలా చేతిలో ప్రేమలో పడి తన యొక్క జీవితం రహస్యం చెప్పినప్పుడు దెలీలా తొడ మీద పెట్టుకొని నిద్రపుచ్చి ఫిలిస్తీన్లను తెచ్చి వాని గుండు కొరిగించి, తర్వాత మరి ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నాడు సంసోను అన్నప్పుడు ఆయన విజృంభించినాడు. కానీ దేవుని ఆత్మ ఎడబాసినది ఆయనకు తెలియకపోయినట్టుగా మనం చూడగలం. అయితే ఆ దాదోను గుడిలో అతన్ని కట్టించినప్పుడు, బంధించి తీసుకొని పోయినప్పుడు ఆ యొక్క దాదాను గుడిలో ఆధారముగా ఉన్న స్తంభంను పట్టుకొని, ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోని అతడు ప్రార్థన చేసినప్పుడు అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని పైనుండి శక్తి వచ్చి ఆయన ఆ శక్తి ద్వారా ఆ స్తంభాలను నాశనం చేసినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సముద్ర అంత మాత్రమే కాక ఇంకా మనం దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి ఆయన ఇడిపించేవాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 81:7లో ఆయన నిన్ను నన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. సాతాను బంధకంలో నుండి, శత్రువు యొక్క పన్నాగం నుండి నిన్ను నన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 18 వచనములో ఏమంటున్నాడంటే, ఆయన నిన్ను నన్ను ఆదరించేవాడు, కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా, 5వదిగా మనం చూసినట్టయితే కీర్తనలు 91:15 వచనములో ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు, కాపాడి నీకు విడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సోదర తనకు నిజముగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడని కీర్తన గ్రంథం 145:18 వచనం రాయబడింది. కాబట్టి సోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఏ ఇబ్బందిలో ఉంటున్నావు, ఏ ఇరుకులో ఉంటున్నావు, ఏ శ్రమలో ఉంటున్నావు, ఏ ఆదరణ లేని వానిగా ఉంటున్నావు, అయితే దేవుడు మరి ఎవరెవరికి సహాయం చేస్తాడంటే, నాకు మొరపెట్టమో నీకు ఉత్తరం ఇచ్చేదను దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సోదర ఆయన శ్రమలో ఉన్నవారు మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడుగా, ఇబ్బందిలో ఉన్నవారు మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాక ఆయన పిలువగా పలికినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాక ఆపత్కాలములో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీకు నాకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే మరి ఆయన నిన్ను నాకు మనగే శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నన్ను ఆదరించి కాపాడేవాడు. కాబట్టి సోదర మరి నేను ఇంకా నీ శ్రమలు నా శ్రమలు మరి పోగొట్టుటకై ప్రభుని యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో బలి అయి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నేనుండు స్థలములో మీరుండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని వాగ్దానం. నువ్వు దేవుని బిడ్డలుగా తీర్చబడిన నీవు నేను మరి ఆయన కొరకు ఆయన సన్నిధానంలో కావచ్చి ఆయనకు మొరపెట్టి మనం మేలు పొందుతున్నామా, ప్రార్థనకు ప్రతిఫలం పొందుతున్నామా? లేనట్టయితే ఈ యొక్క ఉదయకాలంలోనే ఆయన నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇంటి వారును ఆత్మరక్షణ పొందుదురు.